హైదరాబాద్ లో నిన్న గంట వ్యవధిలోనే ఏకంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షానికి సిటీలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ క్రమంలోనే ఆసిఫ్ నగర్ లో ఇద్దరు వరదలో గల్లంతయ్యారు. అఫ్జల్ సాగర్ మంగారు బస్తీలోని నాలాలో మామాలుడు కొట్టుకుపోయారు. వెంటనే పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నాలాలో గల్లంతైన మామాలుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఓవైపు వర్షం, మరోవైపు చీకటి పడడంతో రెస్క్యూ ఆపరేషన్ కష్టతరంగా మారింది. అఫ్జల్ సాగర్ నాలా దాటుతుండగా మామాలుడు అందులో పడిపోయినట్లుగా సమాచారం. ఇక గుండ్లపోచంపల్లిలో ప్రహారీ గోడ కూలి ఒకరు మృతి చెందగా మరో 5గురికి గాయాలయ్యాయి. రాత్రి కురిసిన వర్షానికి వి కన్వెన్షన్ ప్రహారీ గోడ తెల్లవారుజామున కూలింది. గోడకు ఆనుకుని షెడ్లలో ఉన్న కార్మికులపై గోడ పడడంతో నిద్రిస్తున్న కూలీ మృతి చెందగా మరో 5గురికి గాయాలయ్యాయి. మృతుడు ఒడిశాకు చెందిన వ్యక్తి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, నిన్న హైదరాబాద్ అంతటా కూడా తీవ్రంగా వర్షపాతం నమోదైంది. సో వర్షం కారణంగా 2 ఘటనలు జరిగాయి విషాదకరంగా. ఒకటి మామాల్లుడు నాలలో పడి గల్లంతయ్యారు, ఇంకోటి ప్రహారీ గోడ కూలి ఒక కార్మికుడు మృతి చెందారు. సో కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? నిన్న సాయంత్రం దాదాపుగా 2 గంటల సేపు కురిసినటువంటి ఏకదాట వర్షానికి అనేక చోట్ల ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం కాక పలువురు ప్రాణాలు కోల్పోయారు, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గుండ్లంపోచంపల్లి, మీరు చెప్పినట్టు గుండ్లంపోచంపల్లిలో ప్రహారీ గోడ కూలి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు, మరో 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అది కాకుండా గచ్చిబౌలి పరిధిలో కూడా శేఖర్ అనేటువంటి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అంటే అక్కడ కూడా ఒక కన్వెన్షన్ సెంటర్ కి సంబంధించిన గోడ కూలడంతో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇక అలాగే నాంపల్లిలోని మాన్గార్ బస్తీలో ఇద్దరు మామ అల్లుళ్ళు నాలాలో కొట్టుకుపోయారు. వాళ్ళకి సంబంధించిన ఆచూకీ ఇంకా లభించాల్సి ఉంది. అట్లాగే ముషీరాబాద్ లో కూడా ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు మనకు ఉన్నటువంటి సమాచారం. దాన్ని ఇంకా అఫీషియల్స్ క్లారిఫై చేయాల్సి ఉంది. సో మొత్తము దాదాపుగా 2 గంటల సేపు కురిసినటువంటి వర్షానికి అత్యధికమైన వర్షపాతం సికింద్రాబాద్ లోని బౌద్ధ నగర్ లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 30 అన్నారం అంటే గ్రేటర్ కి ఆనుకుని ఉన్నటువంటి 30 అన్నారం మున్సిపల్ పరిధిలో కూడా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తం హైదరాబాద్, ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అనే తేడా లేకుండా పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాల్లో దాదాపుగా వర్షం దంచి కొట్టిందని చెప్పుకోవచ్చు. సో ఇవాళ కూడా వర్షాలు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. నిన్న ఒక్కసారిగా పడినటువంటి వర్షానికి ఎక్కడికక్కడ జనజీవనము అస్తవ్యస్తం అయిపోయిందని చెప్పుకోవచ్చు. రోడ్లు మొత్తం నీట మునిగాయి. కాలనీలు, బస్తీలు అనే తేడా లేకుండా అపార్ట్మెంట్ల సెల్లార్లో కూడా వర్షపు నీళ్లు చేరి ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. వాతావరణ శాఖ కూడా బహుశా ఇంత పెద్ద మొత్తంలో వర్షం పడుతుందని ఊహించి ఉండకపోవచ్చు. అంచనా కూడా అంటే నార్మల్ మోస్తరు వర్షం కురవచ్చు అనేది అంచనా మాత్రమే ఇచ్చింది. జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులు కూడా అదే అంశాన్ని ఫాలో అయ్యారు. కానీ ఒక్కసారిగా నిన్న సాయంత్రం కురిసినటువంటి వర్షానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు, అంటే గతంలో 2020, 2021లో ఏ విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యాయో ఈ నిన్న కురిసినటువంటి వర్షానికి కూడా దాదాపుగా అట్లాంటి ఇబ్బందికర పరిస్థితులే ఉత్పన్నమయ్యాయి. మెహదీపట్నం, దాంతో పాటు ఆసిఫ్ నగర్, నాంపల్లి, విజయనగర్ కాలనీ రోడ్డు మొత్తం కూడా నీట మునిగాయి. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్ లో కూడా దాదాపుగా అట్లాంటి పరిస్థితి ఉత్పన్నమైంది. సికింద్రాబాద్, బౌద్ధ నగర్, బేగంపేట లాంటి ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. అట్లాగే ఉప్పల్, మేడిపల్లి లాంటి ప్రాంతాల్లో కూడా రోడ్లు మొత్తం నీట మునిగాయి. సో ఓవరాల్ గా మాత్రం సాయంత్రం కురిసినటువంటి వర్షానికి తెల్లవారుజాము వరకు ఇబ్బందికర పరిస్థితులు ఉండే. ఇప్పుడిప్పుడే కొంత నార్మల్ సిచ్యువేషన్స్ మళ్ళా ఏర్పడుతున్నాయి. మళ్ళీ ఇవాళ కూడా భారీ జివర్షాలు కురవచ్చు అనేది అంచనా వేస్తున్నారు. సో జనాలు బయటికి వెళ్లే వాళ్ళు, ఉద్యోగస్తులు ఉద్యోగానికి వెళ్లేటువంటి వాళ్ళు కొంత అప్రమత్తంగా ఉంటే బెటర్ అనేది జిహెచ్ఎంసీతో పాటు హైడ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు గ్రేటర్ పరిధిలో నివసించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి మెసేజ్ పంపించి అలర్ట్ చేసేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ శ్రావణ్.